ఈ ఫోటో చూసి షాక్ అయినా. కాకపోతే దీని వెనక ఒక స్టోరీ ఉంటది. ఆ స్టోరీ ఏందంటే ఫ్రాన్స్‌లో ఒక రాజు ఒక ముసలతన్ని జైల్‌లో తీసుకొచ్చి పెడతాడన్నట్టు. ఎందుకంటే అతను ఒక రొట్టె ముక్కని దొంగతనం చేసిండని చెప్పేసి. సో, ఆకలి కోసం ఇతను దొంగతనం చేస్తాడు. వాళ్ళు అదే ఆకలితో వీళ్ళు చచ్చిపోవాలని చెప్పేసి అతను ఫుడ్ పెట్టేది కాకపోతుండే. సో, ఇట్లా కొన్ని నెలలు గడిచిన తర్వాత కూడా అతను చనిపోలేనట్టు. సో, ఎంక్వైరీ స్టార్ట్ చేసిండ్రు. అసలు ఎందుకు ఈయన బతుకున్నాడు? ఈయనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏం దొరకదు. సో, ఒకరోజు వాళ్ళ కూతురు వాళ్ళ డ్యాడీని చూడడానికి వచ్చినప్పుడు చెక్ చేస్తారన్నట్టు. ఈమె ఏమైనా ఫుడ్ తీసుకొచ్చి ఇతనికి ఇస్తుందా డైలీ? ఎందుకు ఇతను బతుకున్నాడని చెప్పేసి చెక్ చేస్తారు. అయినా కూడా ఆ అమ్మాయి దగ్గర ఏం దొరకదు. సో, ఈ అమ్మాయిని లోపలికి పంపిస్తారు. పంపించినాక వీళ్ళకి అనుమానం వచ్చి ఒకసారి పోయి చూస్తారన్నట్టు. ఏమైంది? ఎందుకు బతుకున్నాడని. సో, ఈ అమ్మాయి ఏందంటే వాళ్ళ నాన్నకి పాలిస్తూ ఉంటాదన్నట్టు. సో, అక్కడున్న అధికారులు చూసి వాళ్ళ పై అధికారికి చెప్తారన్నట్టు. ఇట్లా వాళ్ళ కూతురొచ్చి పాలిస్తుంది. అందుకే అతను చనిపోయాడని. సో, కోర్ట్‌కి తీసుకెళ్ళినాక వాళ్ళ స్టోరీని జడ్జికి కూడా చెప్తారన్నట్టు. ఆ జడ్జ్ అనేవారు ఈ స్టోరీని విని వాళ్ళ కూతురికి వాళ్ళ నాన్నపై ఉన్న ప్రేమను చూసి ముసలతన్ని విడిపిస్తాడన్నట్టు. ఎలాంటి శిక్ష వేయకుండా. ఎట్లుంది స్టోరీ? మస్తుంది గదా! నాకు కూడా బాగా నచ్చింది. నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థాంక్ యూ.